యతి అంటే నిజంగా కోతిలా ఉండే మనిషి ఆకారమా? ఎవల్యూషన్లో జరిగిన మార్పుల ప్రకారం, డిఎన్ఏలో జరిగిన మార్పుల ప్రకారం ఎలుగుబంటి అలా మారిందా? నేపాల్, భూతాన్, టిబెట్ ప్రజల నమ్మకం ఒకవైపు, సైంటిస్టుల అభిప్రాయం మరోవైపు. అసలు ఇందులో ఏది నిజం? సో అసలు విషయానికి వస్తే, ప్రీ బుద్ధిస్ట్ ఎరా అంటే బుద్ధుడు రాకముందు నేపాల్ ప్రజలు యతిని ఒక వేటాడే దేవుడిగా నమ్మేవారు. వాళ్ళని అడవిలో ఉండే క్రూర మృగాల నుంచి కాపాడుతుందని వాళ్ళ నమ్మకం. నేపాల్లో ఉన్న ప్యాంగ్ బోంచి అనే ప్రాంతంలో ఇప్పటికీ ఇవి యతివి అని నమ్మే ఒక స్కల్, చేయికి సంబంధించిన స్కెలిటన్ ఇప్పటికి ఉన్నాయి. ఇవి యతివే అని అక్కడి ప్రజల నమ్మకం. కానీ సైంటిస్టులు దాన్ని పరిశోధించారు. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇందులో కొంచెం మనిషి మరియు మేక సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని వాళ్ళు అన్నారు. టిబెట్ షెర్పా లాంగ్వేజ్ ప్రకారం యతి అంటే ఏ అంటే రాయని, టీ అంటే జంతువు అని అర్థం. పర్వతాలపై ఉంటే జంతువులు అన్నమాట. నార్మల్గానే చాలా ఎగ్జాంపుల్స్ వినే ఉంటాం. యతి ఫుట్ ప్రింట్స్ కనిపించాయని, మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా మాకు యతి ఫుట్ ప్రింట్స్ కనిపించాయని, ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే యతి ఫ్రూట్ ప్రింట్స్ చూసామని, ఇంకా చార్లెస్ హోవర్డ్ బ్యూరీ ఫ్రూట్ ప్రింట్స్ ని ఫోటో తీసామని, ఇంకా ఎన్నో యతి రిలేటెడ్ న్యూస్ మనం వినే ఉంటాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రైన్ స్కైస్ ప్రపంచం మొత్తానికి ఒక లెటర్ రాశాడు. యతి రిలేటెడ్ ఆధారాలుంటే తనకు పంపించాలని కోరాడు. అప్పుడు అతనికి ఇండియా నుంచి, నేపాల్ నుంచి కొన్ని యతి రిలేటెడ్ ఆధారాలని రీసెర్చ్ చేస్తే యతి ఒక హైబ్రిడ్ బేర్ అయ్యే అవకాశం ఉందని ఒక కంక్లూజన్కి వచ్చాడు. ఇటు నేపాల్, భూతాన్, టిబెట్ ప్రజల నమ్మకం ఒకవైపు, ఇటు రీసెర్చర్స్ ప్రకారం యతి అనే ఒక జీవి ఉందన్నమాట వాస్తవం. కానీ అది మనిషిలా ఉండే కోత లేకుంటే హైబ్రిడ్ బేరా అన్నది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్.